అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. వరుసగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అప్ప చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా నిర్మాణదారులు స్పందించకపోవడంతో అప్ప చెరువులో నిర్మాణాలను కూల్చివేశారు. చెరువులో పూర్తిగా మట్టిపోసి చెరువు ఉనికి లేకుండా చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. వరుసగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అప్ప చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా నిర్మాణదారులు స్పందించకపోవడంతో అప్ప చెరువులో నిర్మాణాలు కూల్చివేశారు. చెరువులో పూర్తిగా మట్టిపోసి చెరువు ఉనికి లేకుండా చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపోతం మోపుతోంది హైడ్రా. ప్రస్తుతం అప్ప చెరువు మట్టితో పూర్తి చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో హైడ్రా అధికారులు వేగం పెంచారని చెప్పుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ రోజు రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి అప్ప చెరువులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. మనం చూడొచ్చు, భారీ షెడ్లను మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ షెడ్లో మొత్తం ఇక్కడ ఉండేటువంటి వాటర్ బబుల్స్కు, అదేవిధంగా వాటర్ బాటిల్స్కు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ తయారు చేశారు. వాటిని అన్నింటినీ కూల్చివేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఉండేటువంటి మిషనరీ కానీ ఏవి కానీ బయటికి ఎవరిని తీసుకోకుండా ఉదయమే ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు మనం చూస్తే అప్ప చెరువుకు సంబంధించినటువంటిది అంతా కూడా ఏ విధంగా పూడ్చివేసి దీన్ని నిర్మాణం చేశారో ఒకసారి చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి చెరువులు అనేకం వరకు ఇదే విధంగా కబ్జా చేసినటువంటి పరిస్థితి. మొత్తం మనం ఇక్కడ చూస్తే చెరువు, ఈ పరిసర ప్రాంతాల్లో చెరువు ఎంత కిందికి ఉందో చూసుకోవచ్చు. ఈ చెరువునంతా కూడా కబ్జా చేసి ఈ చెరువునంతా కూడా పూడ్చివేసి ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేశారని గుర్తించినటువంటి అధికారులు దీన్ని మొత్తం కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ప్రధానంగా రాజు ఇటు చూపించేటువంటి ప్రయత్నం చేయి, భారీ నిర్మాణాలు చేశారు. వీటన్నింటినీ కూడా ఉదయం నుంచే తొలగించినటువంటి అధికారులు. మొత్తం మనం ఇక్కడ చూస్తే ముందు సైడ్ ఉండేదంతా కూడా చెరువు భూమి, కానీ ఇందులో మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలు దాదాపు 13 వరకు ఈ విధమైనటువంటి నిర్మాణాలు వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని కూల్చివేయాలని నిర్ణయించారు అధికారులు. ఉదయం ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడే వచ్చి కూల్చివేయడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి పోలీసులు కఠినమైనటువంటి మొత్తం పోలీసులంతా కూడా ఎవరిని ఇక్కడ లోపలికి రాకుండా అవసరమైనటువంటి చర్యలు వాళ్ళు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ హైడ్రా అధికారుల సమక్షంలో వీటన్నిటి కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు దగ్గరుండి వాటన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ ముందుకెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే చాలా వరకు షెడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ షెడ్స్ని అన్నింటినీ తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దీని అంతా కూడా సర్వే చేసినటువంటి అధికారులు మనం చూస్తున్నాం. ఇక్కడ నిర్మాణం చేసిన దానికి ఇక్కడ ఉండేటువంటి రోడ్డుకు ఎంత హైట్ ఉందో, అంటే భూమి లెవెల్ను మొత్తం కూడా పూడ్చివేసి చేశారు. దాదాపు 6-7 అడుగుల వరకు దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలను చేయడం జరిగింది, పూడ్చివేయడం జరిగింది. పూడ్చివేసి వాటన్నిటినీ కూడా నిర్మాణం చేశారు. దాంతో వాటన్నిటినీ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఎక్కువగా హెవీగా మెటీరియల్, అందులో ఉండేటువంటి మెటీరియల్ను మనం చూడొచ్చు. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఇదే విధమైనటువంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు చేస్తున్నటువంటి
పరిస్థితులను మనం చూడొచ్చు. ముఖ్యంగా కొత్తగా ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి వాటి అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. మనకంటే హైడ్రా కమిషనర్ కూడా పదే పదే చెప్తున్నారు, ఎక్కడైతే ఇప్పటికిప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయో వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటామని చెప్పారు. అందులో భాగంగానే ఈ నిర్మాణాల కూల్చివేతలను వేగంగా చేపడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు బలరాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువుల రక్షణపై ప్రభుత్వం ఫోకస్ చేసి హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా అయితే వేగమైనటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసు ఉన్నతాధికారులు. అదే మొత్తం అక్కడ ఎన్ని అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు? మొత్తం ఇందులో ఉండేటువంటి ఈ అప్ప చెరువుకు సంబంధించి 33 ఎకరాలు ఉంటే ఇందులో 3 ఎకరాల వరకు కబ్జా అయినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణాలన్నీ ఈ విధమైనటువంటి భారీ షెడ్స్ ఒక్కొక్కటి 1000 నుంచి 1500 గజాల విస్తీర్ణంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దాదాపు 13 నిర్మాణాలను ఇప్పటి వరకు గుర్తించారు. వాటన్నిటిని కూడా కూల్చాలని డిసైడ్ చేశారు. ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కొద్దిమంది ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి ఈ నిర్మాణాలన్నింటినీ దాదాపు 13 నిర్మాణాలు ఉన్నాయి. ఈ చెరువుకు సంబంధించి గ్రేటర్ చెరువుల్లో ఉండేటువంటి అన్నింటి చెరువులను సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 185 చెరువులు ఉన్నాయి. అదేవిధంగా ఈ హెచ్ఎండిఏ అదేవిధంగా ఈ ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి దానిలో దాదాపు 400కు పైగా చెరువులు ఉన్నాయి. వీటన్నింటిపైన ఒక ఫోకస్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, జిహెచ్ఎంసీకి దాంతోపాటు చుట్టుముట్టు ఉండేటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నిర్మాణాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఏ దానికి పర్మిషన్ ఉంది, ఏ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయటువంటి అంశాలను మొత్తం కూడా లెక్కలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం మొత్తం రేకుల షెడ్ దాదాపు 800 నుంచి 1000 గజాలకు పైన ఈ నిర్మాణం జరిగి ఉంటుంది. ఆ నిర్మాణాన్ని మొత్తం కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏ విధంగా అయితే అంటే వచ్చి నేరుగా కూల్చివేతలు చేశారో అదేవిధంగా ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. మరికొద్ది గంటల సేపు ఈ నిర్మాణాల కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి భారీ ప్రహరీ కూడా కూల్చివేయడంతో పాటు మరొక నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేశారు. ఇంకా 13 నిర్మాణాలు ఉన్నాయి, వీటికి కూడా కూల్చేటువంటి అవకాశం ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ రాములు.